విజయవాడలో బోండా ఉమామహేశ్వరరావు గారు మా వైసీపీ నిరాహార దీక్ష శిబిరంపై దాడి చేసినట్టుగా కనపడుతుంది. ఆయన పార్టీలో ఉనికిని కాపాడుకోవడం కోసమా అని అనుమానం వచ్చిందా నీకు? మీ అందరికీ తెలుసు, బోండా ఉమామహేశ్వరరావు గారు గౌరవ శాసనసభ్యులు విష్ణు గారు నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం మీద డైరెక్ట్గా వచ్చి దాడి చేశాడు, పీకేశాడు. శభాష్ అని ఉంటాడు అనుకుంటున్నారు చంద్రబాబు. శభాష్ అన్నాడో ఆయనకి అనవసరమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తున్నాడు అని అనుకుంటున్నాడో చంద్రబాబు గారు తెలుసుకోవాలి. ఒకటైతే చాలా స్పష్టం, పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కోల్పోయినటువంటి విశ్వాసాన్ని ఈ మధ్యకాలంలో ఆయన నా పక్కన కూర్చోవడంతో చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం కోల్పోయాడు. కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళా సంపాదించడం కోసం మా శిబిరం మీద దాడి చేసి ఉంటాడేమోననేటువంటి అనుమానం మీకు కలిగింది. అది నాకు కూడా నిజమని అనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర పోయిన విశ్వాసాన్ని పొందటం నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా తపస్సు చేసినా నీకు రాదు. ఎన్నికలకు ముందు నీకు కత్తెర ఖాయం. బోండా గారు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్యంలో పర్మిషన్ లేకోకుండా నిరాహార దీక్ష చేస్తుంటే అది చూసుకోవలసింది పోలీసులు, అంతే తప్ప స్థానిక శాసనసభ్యులు కాదు. నేను ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తిగా నేను తయారయ్యానుకోండి, కాసేపు ఎవరన్నా సంఘ వ్యతిరేక శక్తిగా తయారయ్యారనుకోండి, ఎస్పీ వస్తాడా, పోలీసులు వస్తారా, డైరెక్ట్గా హోంమంత్రి గారు వస్తారా? డైరెక్ట్గా హోంమంత్రి గారు వచ్చి కారు దిగి ఇట్లా అరెస్ట్ చేస్తారా? ఒక చట్టం ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఉంది, భారత రాజ్యాంగం ఉంది. ఇది కేవలం మీరన్నట్టుగానే బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీలో పోయిన విశ్వాసాన్ని, బోండా ఉమా గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయిన విశ్వాసాన్ని, మరి ముఖ్యంగా లోకేష్ దగ్గర పోయిన విశ్వాసాన్ని మళ్ళా తిరిగి పొందాలనే తాపత్రయంతోనే దాడులు చేస్తున్నారు. మీకు మాత్రం చెడ్డ పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు మళ్ళా తిరిగి విశ్వాసపాత్రుడిగా భావించడు. ఎన్నికల ముందు రాసుకోండి, బయట కరెక్ట్గా స్టోర్ చేసుకోండి. ఎన్నికలకు ముందు బోండాని టకామని కత్తిరించకపోతే అప్పుడు నాన్నగారు